హే బాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డ్యూటీ మీద వేరే ఊరు వెళ్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నాం ముందు తెలుస్తుంది, ముందు తెలుస్తుంది. ముందుంది సల్ల పండగ కాదు. చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ వ్లాగ్. ఈరోజు బండి మార్చినాం, మనం వేరే బండి మీద వెళ్తున్నాం. ఈ బండి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి? బండి మార్చడం కాదు, యాక్చువల్గా వెళ్ళేది కొంచెం దూరం. దానివల్ల పెట్రోల్ దూర తిరిద్దని చెప్పి భయం వేసి నేను ఈ చిన్న బైక్ వేసుకుని వెళ్తున్నా. నాకు 2 బైక్స్ ఉన్నాయి. పెద్ద బైక్ ఉన్నప్పుడు నాకు తెలుసు ఆ బండి మెయింటైన్ చేయలేం మనం అని తెలిసి చిన్న బైక్ అంతే ఉంచాను. ఎందుకంటే ఈ బైక్ ఎలాగో మనం మెయింటైన్ చేయలేం, పెద్ద బైక్. అది కాక నేను తిరిగే జాబ్ నాది తిరిగే జాబ్ కాబట్టి నేను ఎక్కువ అది పెట్టుకోలేను. పెట్రోల్ ఖర్చు అది 25 నుంచి 30 మధ్యలో వస్తుంది ఖర్చు పెట్రోల్. సో అది పెట్టలేమన్నమాట, నేను పెట్టలేను కాబట్టి ఇది చిన్నది బండి మెయింటైన్ చేస్తున్నా. ఏమో చూద్దాం, యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఉంటే మంచి స్పోర్ట్స్ బైక్ కొనుక్కుందాం. ప్రస్తుతానికైతే మనం వేరే ఊరు వెళ్తున్నాము, కొత్తగూడెం వెళ్తున్నాం. చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్తున్నా, కొత్తగూడెం. ఈ దారి అమ్మమ్మ వాళ్ళైతే ఈ దారి గుర్తుపడతారు, వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. అదనమాట పరిస్థితి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. కొత్తగూడెం వెళ్ళేసి కొత్తగూడెంలో చిన్న డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ నా పని చూసుకొని ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఖమ్మం. యాక్చువల్లీ నా ఐడెంటిటీ చెప్పొద్దు అనుకున్నా, ఎందుకంటే కొంచెం భయం. ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే వీడికి ఏం పని లేదా, చేసే జాబ్ చేసుకోవచ్చుగా, మళ్ళీ యూట్యూబ్లు అంటే మనకి హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ ఇట్లా డిగ్రేడ్ చేసేది అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఎందుకు రాబోయేవి, మన వల్ల కాదు అది అని అంటూ ఉంటారు. అదైతే అన్నమాట. ఇప్పుడు 2 నిమిషాల్లో మనం మెయిన్ రోడ్కి ఎక్కబోతున్నాము. మెయిన్ రోడ్కి ఎక్కేసిన తర్వాత ట్రాఫిక్ అయితే ఇటు సైడ్ ఖమ్మం కొత్తగూడెం రోడ్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది, హై ట్రాఫిక్ ఉంటుంది. వెహికల్స్ వస్తూనే ఉంటాయి, ఇలా మీదకి వస్తూనే ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం అటు వెళ్ళిపోతున్నాం కొత్తగూడెం సైడ్. అయితే యాక్చువల్గా ఇట్లా ఆపోజిట్ వెళ్తాను నేను ఎప్పుడు. కొన్ని రోజుల తర్వాత రియలైజ్ ఏంటంటే ఆపోజిట్లో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ రోడ్డు మీద వెహికల్స్ చాలా స్పీడ్ మీద వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ స్పీడ్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. మనం వెళ్ళి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని, అవతల నుంచి వచ్చే వాళ్ళని పడేయడం కరెక్ట్ కాదు, గుద్దుకుంటారు. యాక్సిడెంట్ చూసాను నేను యాక్చువల్గా, అందుకే నేను ఇప్పుడు యూటర్న్ తీసుకొని వెళ్తున్నా. యూటర్న్ తీసుకొని వెళ్తా ఎప్పుడు వెళ్ళినా కానీ. అది బెస్ట్ ఆప్షన్. హెల్మెట్ వేసుకోండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ యూటర్న్ ఉన్న చోట ఆపోజిట్ అస్సలు వెళ్ళొద్దు, ఇలానే వెళ్ళండి. అదనమాట పరిస్థితి. అయితే ఇప్పుడు వెళ్తున్నా, మన చూస్తున్నా. సరే, ఓకే. ఇంకేంటి, బిగ్ బాస్ చూస్తున్నారా అందరూ? బిగ్ బాస్ ఎలా ఉంది? నాకు 2 మాత్రం కొంచెం మంచిగా లేదు, వాళ్ళ బిహేవియరే బాగాలేదు అనిపిస్తుంది. యష్మి అనే కామంది కదా, సీరియల్ యాక్టర్. యష్మి అనే అస్సలు బాగాలేదు, వెరీ బ్యాడ్ బిహేవియర్. లాస్ట్ టైం మోనిత అన వేరేదో ఉంది, అంత వరస్ట్ బిహేవియర్ ఉంది. నాకు నచ్చలేదు బిహేవియర్. అదనమాట పరిస్థితి. మనకేంటి కొత్త కదా, మాట్లాడడం కొంచెం తడబడుతుంది. అది తెలుగు కొంచెం తడబాటు, మాట కూడా అసలే తడబాటు. అంటే ఇదనమాట, తెలుగులో కొంచెం ఏమన్నా తప్పులు ఉంటే క్షమించాలి. అంటే తెలుగే కానీ ఏంటంటే మాట కొంచెం నత్తిలాగా అనిపిస్తుంది. అవతల వాళ్ళకి టకటక మాట్లాడినట్టు, అవతల వాళ్ళకి ఈజీగా అర్థం కాకపోవచ్చు ఆ వర్డ్స్. ఈ రోడ్ ఎక్కడ గమనించారా ఫ్రెండ్స్? ఈ రోడ్డు ఎటు పోతుంది ఏంటి ఏమన్నా తెలిస్తే ఎవరన్నా చెప్పండి. కానీ రోడ్డు మీద ట్రాఫిక్ చాలా బాగుంటుంది, చాలా ఓవర్గా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. అందరూ యాక్సిడెంట్స్ చూసాము ఈ రోడ్లో. యాక్చువల్లీ ఈ రోడ్లో ఉన్న ఒక కాలేజీలోనే నేను చదువుకున్నాను. నేను చదువుకున్న టైంలో ఈ డివైడర్స్ ఇవంతా ఎవ్రీథింగ్ లేవన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం రెస్టారెంట్స్, దాబాస్ ఇవన్నీ ఇటు సైడ్ ఎక్కువైనాయి కానీ మేము ఉన్నప్పుడు చాలా తక్కువ. అసలు రెస్టారెంట్లు అనేవి, దాబాలు అనేవి లేవు.
ఒకటేదో ఉండేది కానీ అదేదో అసలు నడవకపోయేది, ఎవరు జనాలే ఉండకపోయేవాళ్ళు దాంట్లో. కొత్త బైకులు వెళ్తున్నాయి, షైన్, హోండా షైన్, మనం నడిపేది అదే బండి. అది గాలి సూపర్ స్పీడ్ లో వస్తుంది, సూపర్ గా. అసలు ఈ మైక్ ప్రాబ్లం అవుతుంది అబ్బా. ఈ హెల్మెట్ పెట్టుకుంటే, నాదేమో మామూలు హెల్మెట్ 1200 ఏంటో ఇది. దీంట్లో ఏంటంటే ఇట్లా గాలి కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు లోపలికి గాలి అనే సౌండ్ వస్తుంది. నా చెవులకి వినపడుతుంది. ఈ వీడియోస్ లో కూడా కనపడతా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రోడ్డు నుంచి, ఇది వైరా రోడ్ అనమాట, వైరా రోడ్ నుంచి పల్లిపాడు వరకు వెళ్తాం. పల్లిపాడు నుంచి లెఫ్ట్ తీసుకుంటే షార్ట్ కట్ ఉంది ఒకటి. ఆ షార్ట్ కట్లో వెళ్ళిపోయి మళ్ళీ ఏన్కూర్ అనేది ఉంటుంది. ఏన్కూర్ దగ్గర, ఈ రూట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏన్కూర్ దగ్గరికి వెళ్తాం. ఏన్కూర్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఇంకా వేటు కొత్తగూడెం అన్నమాట. స్ట్రైట్ కొత్తగూడెం వెళ్ళిపోతాం. ఇంకా ఏ టెన్షన్ ఉండదు. కొత్తగూడెంలో ఒక టెన్షన్ ఏంటంటే, కొత్తగూడెం వాళ్ళకి తెలుసు, ఆ పోలీసులు ఆ ఫోటోలు దింపడం మాత్రం అసలు అడుగున ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోటో దింపే పని మీదే ఉంటారు. ఖమ్మం నుంచి ఎక్కడికి బండి మీద వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఖమ్మం నుంచి బండి మీద వెళ్ళే ప్రతి వాళ్ళకి ఖమ్మంలో ఏ చలాన్ ఉండదు, కానీ కంపల్సరీ కొత్తగూడెంలో ఉంటుంది. ఎవరన్నా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా కొత్తగూడెంలో చలాన్ ఉంటుంది. ఇక్కడ ఉండకపోవచ్చు, మళ్ళా ఖమ్మంలో ఉండవు చలాన్లు, కానీ కొత్తగూడెంలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ దాకా ఎండ్ చేసేసి ఒక్క నిమిషం కొంచెం ముందు వెళ్తే కలెక్టరేట్ ఉంది, కొత్త కలెక్టరేట్ చూసి కట్ చేద్దాం. ఇది ఇదనమాట కొత్త రోడ్డు, డివైడర్ అదంతా వేసారు, బాగుంది. ఈ దాబాస్ అన్ని నేను చదువుకున్న టైంలో ఉండేది కాదు. దాబాస్ అన్ని అంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా తక్కువ ఉండేది ఖమ్మంలో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేట్లు ఖమ్మంలో తెలిసిన వాళ్ళు, ఖమ్మం వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఖమ్మంలో ఎక్కడ కూడా, హైదరాబాద్లో కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ పెట్టే డబ్బులతో హైదరాబాద్లో కూడా కొనుక్కోవచ్చు మీరు. అంతుంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇక్కడ. మేము స్టార్టింగ్లో చదువుకునే రోజుల్లో మాత్రం చాలా తక్కువలో ల్యాండ్లు ఉండేవి. అప్పుడేమో ఎవరు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు కొనలేకపోయారు. ఎందుకులే ఇక్కడ ఈ వైరా రోడ్లో అయితే ఇంత దూరం ఎందుకు రా ఊరు బయట అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో చాలా హెవీ ఉంది, ఇక్కడ కాస్ట్లీ, కొనలేము. దగ్గర వచ్చేసినాం మనం. ఇది వెంకటాయపాలెం. ఇది దావా, శివ దావా అని ఒకటి ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుండే ఉండొచ్చు. ఇది మాత్రం కొంచెం ఓల్డ్ డాబా. ఇక్కడ ట్రాఫిక్ ఏంటో, ఆపోజిట్ లో ఒకతను వస్తుండు, మళ్ళీ బైక్ చూస్తే పెద్దగా ఉంది. చదువుకున్న వాళ్ళు లాగానే ఉండదు, కానీ ఆపోజిట్ లో వెళ్తుండు. అంటే ఆపోజిట్ లో వెళ్తే ఏమవుతుందంటే, ఎదురుగా వచ్చే మనిషి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు నడపడం, కొంచెం షేక్ అయ్యే వాళ్ళు సడన్ గా వాళ్ళ బ్యాట్లకు మన బ్యాట్లకు కలిసి వచ్చామనుకోండి, ఏమవుతుందంటే చాలా నష్టం జరిగిపోయింది. తర్వాత చెప్పుకోవడానికి ఉండదు. ఇదే మా కలెక్టరేట్, కనబడుతుందో లేదు తెలియట్లేదు. ఇదే మా కొత్త కలెక్టరేట్. నిమిషం, ఇదే కొత్త కలెక్టరేట్. ఇదన్నమాట. మనం ఇలా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేసుకుంటా వీడియో ఎలా వస్తుందో, సైడ్కి ఆపేసి వీడియో ఎలా వస్తుందో చూసుకుంటే ఒకసారి నెక్స్ట్ టైం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసాము. పల్లిపాడు రూట్ వరకు వచ్చేసాము. ఈ పల్లిపాడు రూట్లో ఏంటంటే, ఖమ్మంలో ఉన్న వాళ్ళకి, ఖమ్మం వైరా వాళ్ళకి పల్లిపాడు రూట్ గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్కో ఎవరికొకరు తెలిసిన వాళ్ళకి ఎవరికొకళ్ళకి పల్లిపాడు క్రాస్ రోడ్ దగ్గర పక్కా ఏదో ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. ఎందుకంటే అంత డేంజరస్ అనమాట ఈ రోడ్డు. ట్రాఫిక్ చూడండి ఎంత కంటిన్యూస్గా వస్తుందో. ఇట్లా ఒక టైంలోనే ఉండదు ట్రాఫిక్ అనమాట. ఇక్కడ కంటిన్యూస్గా ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది. ఇదే పల్లిపాడు ఊరు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఫుల్ ట్రాఫిక్ వస్తూ ఉంటాయి, వెహికల్స్ వస్తూ ఉంటాయి. స్ట్రైట్కి వెళ్తే యాక్చువల్గా
మనం వైరాకి వెళ్ళొచ్చు. వైరా నుంచి తల్లాడ కల్లూరు సత్తుపల్లి వైపు వెళ్ళొచ్చు, ఆంధ్ర వైపు వెళ్ళొచ్చు, రాజమండ్రి రూట్కి వెళ్ళొచ్చు అనమాట స్ట్రైట్గా. తల్లాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనేమో కొత్తగూడెం భద్రాచలం మనుగురికి వెళ్ళొచ్చు. ఇటు స్ట్రైట్కి వెళ్తేనేమో సత్తుపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చే ముందు కనబడుతుంది కదా ఆ జంక్షన్ అంటే మనం లెఫ్ట్ తిరగాలి. ఇప్పుడు మనం కొత్తగూడెం వెళ్ళాలంటే లెఫ్ట్ తిరిగితే ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్లో వెళ్తే కొంచెం ఒక 5 to 7 కిలోమీటర్స్ ఏదో కలిసి వస్తుంది అంటారు, తక్కువ వస్తుంది. వైరా తల్లాడ మనకి తగలదు అనమాట. ఇటు షార్ట్ కట్ కాబట్టి ఇటు వెళ్తున్నావు. ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడ మాత్రం నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు పాపం చాలా మంచి వ్యక్తులు, ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే ఎంత బాధపడ్డారో. ఈ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందో అని భయం వేస్తూ ఉంటుంది. మరి ఏం చేస్తాం, అట్లా అన్నమాట. వెళ్తున్నాం, తిరిగేసినాం మనం పల్లిపాడు సైడ్. ఇక్కడ పల్లిపాడు సైడ్ తిరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడికి తల్లాడ అనే ఊరు తగలకుండా డైరెక్ట్ ఏన్కూరుకి వెళ్ళిపోతాం. ఏన్కూరుకి వెళ్ళిపోవడం వల్ల ఒక 5 to 6 కిలోమీటర్స్ మనకు కలిసి వస్తారు అన్నమాట. అది పరిస్థితి. ఈ రోడ్ ఎందుకు నేను చూస్ చేసుకుంటా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా గ్రీనరీ ఉంటుంది చూడండి, అంతా గ్రీనరీ అన్నమాట. గ్రీనరీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, చల్లగా గాలి వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టైం దాటిపోయింది కాబట్టి ఈ పశువులు అవి కూడా రావు, ఏం భయం లేదనమాట. ఇటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మంచిగా రోడ్డు కూడా బాగానే ఉంది. ఇంత తెలంగాణ I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రోడ్లు మంచిగా అయినాయి. ఇప్పుడు ఈ రోడ్డు మంచిగా అయింది, చాలా బాగుంది. ఇక్కడ ఒక స్కూల్ ఉందన్నమాట, కార్తీక్ విద్యాలయం. ఇలా వెళ్ళొచ్చు మనం హ్యాపీగా, టెన్షన్ ఏం లేదు. అయితే మళ్ళీ ఏన్కూరు దగ్గర చూద్దాం. ఏన్కూరు రోడ్ తిరిగినప్పుడు చూద్దాం. ఓకేనా, బాయ్ బ్రో. మనం ఇందాక రికార్డు కాలేదు యాక్చువల్గా. ఇది ఏన్కూరు అనమాట, ఏన్కూరు ఊరు. పల్లిపాడు రూట్ నుంచి మనం ఏన్కూరు సైడ్ తిరిగినాము. మళ్ళీ రిటర్న్లో చూపిస్తా ఆ రూట్. రికార్డ్ అయింది అనుకున్నా, రికార్డు కాలేదు. ఇది ఏన్కూరులో ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. అదే ఇదన్నమాట ఏన్కూరుకి ఏమన్నా ఫేమస్ ఉంటే చెప్పండి, చూద్దాం తినడానికి. ఇప్పుడు తల్లాడలో అయితే మట్టమ్మ హోటల్ అని చెప్తారు చాలామంది. వెజ్ మీల్స్కి అది ఫేమస్. వెజ్ అంటున్నా, సారీ, చేపల కూర ఫేమస్ అక్కడ. ఏన్కూరు కూడా చాలా బిజీగా ఉంటుంది ఇప్పుడు, బిజీ కూడా. ఆన్ ది వే టు కొత్తగూడెం అనమాట. ఇదే మధ్యలో ఏన్కూరు రోడ్డు. ఇటు నుంచి ఇల్లందు వైపు వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఇల్లందు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ రూట్ నుంచి మనం ఇదంతా ఇటు కనపడే దారిలోంచి ఈ రూట్లోంచి ఇల్లందుకు వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట ఇదంతా ఏన్కూరు ఊరు. చూడండి, ఎవరైనా ఏన్కూరు వాళ్ళు ఉంటే ఎవరైనా గుర్తుపడితే కొంచెం కామెంట్ చేయండి. అబ్బా, ఏన్కూరు వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి. అది వెళ్తున్నాం ఇప్పుడు మనం కొత్తగూడెం సైడ్ వెళ్తున్నాము. కొత్తగూడెంకి వెళ్ళేసరికి మనకు కొంచెం టైం పడుతుంది, కొంచెం పని ఉంటుంది. 3-4 hours పని ఉంటుంది. ఆ పని అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఎక్కడైనా లంచ్ చేసేసి ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు పిల్లగాళ్ళు ముగ్గురు. ఇది చాలా స్పీడ్లో వెళ్తున్నారు. అదిగా కొంచెం ముందు ఏన్కూరు పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్గా చెకింగ్స్ అంతా జరుగుతూ ఉంటుంది. నేను కూడా 1-2 సార్లు ఆగాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పుడు పొల్యూషన్ లేక పేపర్కి అన్ని పేపర్స్ ఉన్నాయి. ఫోర్స్గా మనం వెళ్ళిపోవచ్చు టెన్షన్ లేకుండా. ఎందుకంటే అన్నీ మెయింటైన్ చేయాలి. హెల్మెట్ కూడా మెయింటైన్ చేయాలి. హెల్మెట్ పెట్టుకోవడం కష్టమే నాకు తెలుసు, ఎందుకంటే జుట్టు మొత్తం ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. మరి ఏం చేస్తాం, సేఫ్టీ కోసం చేయాల్సి వస్తుంది. జుట్టు లేకుండా బతకొచ్చు కానీ హెడ్ లేకుండా బతకలేంగా ఉంది పంచి. అదనమాట పరిస్థితి. ఇప్పుడు మనం ఏన్కూరు దాటేసినాము. ఏన్కూరు దాటేసిన తర్వాత జూలూరుపాడు అనే ఊరు వస్తుంది. జూలూరుపాడు తర్వాత సుజాత నగర్ నుంచి కొత్తగూడెం. మళ్ళీ కొత్తగూడెంలో కలుద్దాం.